మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఒక పవర్ఫుల్ నేమ్ చెప్తానండి అమ్మాయిల గురించి. ఇది అమ్మాయిలకి పెట్టుకోవచ్చు, అబ్బాయిలకి కూడా పెట్టచ్చు. అన్విక. నిజంగా ఇది ఎంత పవర్ఫుల్ పేరు అంటే దాంట్లో ఒక్కొక్క అక్షరాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే అసలు అన్వికలో మొట్టమొదట వచ్చేటటువంటి ప్రయోగమే అన్. ఇక్కడ మీకు అన్ అంటే ఏంటండి? జీవించడానికి అర్హత కలిగింది అని అంటారండి. అంటే ఈ పేరు మనము ఎందుకు ఇస్తాము? ఫస్ట్ ఒక పేరుకి జీవించటానికి హక్కు ఉండాలి, ప్రైమరీ క్వాలిటీ అండి. అర్థమైంది కదండి. ఆ తరువాత మీకు అనహ అనేది వస్తుంది. అన్విక అన్నప్పుడు మనకి గొంతు దగ్గరే ఈ హకారం ఒకటి వస్తుంది, ఇది బీజాక్షరం. అనహ అంటే ఏమిటండి? శ్వాస. ఇప్పుడు సరిపోయింది కదండి మీకు. అన్ జీవించే హక్కు కలిగి ఉంది. ఎప్పుడైతే జీవించే హక్కు కలిగి ఉందో అనహ అనేటటువంటి దాంట్లో ఒక బీజాక్షరం తయారైంది. ఈ బీజాక్షరం తాలూకు అర్థం ఏమిటి? శ్వాస. ఇంత అర్థం ఉందండి. అంతేగాని దాన్ని తెలుగులో అన్విక లేకపోతే ఇంగ్లీష్లో ఏఎన్విఐయా ఏఎన్ఎన్విఐయా ఇవి వదిలేసేయండి. అది డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మనం వేసుకుందాం. అసలు ఆ పేరు అర్థం ఏమిటండి? అన్విక అని ఎందుకు ఇస్తున్నాము అంటే అది. ఆ తర్వాత ఇక్కడ అన్వి అనేది వచ్చినప్పుడు ఒక శివశక్తి, శివ పార్వతుల శక్తి రెండు వస్తాయండి. అన్వి అని వచ్చినప్పుడు శివ పార్వతుల శక్తులు వస్తాయి. అంటే ఏమిటండి? సృష్టి, లయం, స్థితి, కారకం ఇవి మూడు శివశక్తి. కాబట్టి ఈ అన్విలో ముందు చెప్పుకున్నది ఉంది కదండి, జీవించే హక్కు కలిగిన శ్వాస కలిగించేది. ఇప్పుడేమిటి? లయాన్ని కూడా స్థితిగా మార్చేది వచ్చింది. ఈ తరువాత ఇక్కడ మీరు అన్విక అంటే అందులో అనన్యం అనే అర్థం వస్తుందండి. అంటే ఏమిటి? వేరు చేసేది. అర్థమైంది కదండి. అవరోధాల నుంచి, ఆటంకాల నుంచి, ఆపదల నుంచి వేరు చేసేది. దీని తర్వాత అన్విక అనే దాంట్లో అపాయము లేని, ఏమాత్రం డేంజర్ లేని అనే అర్థం ఉంటుంది. అప్పుడు కదా మీకు విక అంటే చూపు. అర్థమైందండి. శ్వాస, చూడటం అంటే పంచేంద్రియాలలో ఉన్నటువంటి మినిమం 2 పవర్ఫుల్ లక్షణాలు మనకి అన్వికలో వచ్చినాయి. ఆ తర్వాత అన్విక అనే దాంట్లో వచ్చే బీజాక్షరం కాంబినేషన్లో గౌరవించదగిన అని వస్తుంది. అంటే ఏమిటి? రేపొద్దున ఎడ్యుకేషన్ కానీ ప్రొఫెషన్ కానీ బాగుంటాయి. వెరసి అన్విక మొత్తం ఫ్రీక్వెన్సీ మీకు పార్వతీదేవి అంశలో ఉంటుంది. అంటే మానవ సంబంధాలు, రిలేషన్స్ మెయింటైన్ చేయగలిగింది అన్విక. ఇంత అర్థాన్ని మనము ఎవరికి పడితే వాళ్ళకి దయచేసి ఇవ్వలేమండి. కొన్ని డేట్ ఆఫ్ బర్త్స్, కొన్ని టైమ్ ఆఫ్ బర్త్స్ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే అన్విక ఇవ్వబడుతుంది. నాకు చాలా ఇష్టం ఈ పేరు, నేను పెట్టుకుంటాను అంటే వద్దండి, పెట్టుకోవద్దు. ఎందుకంటే శివశక్తిలో 3 రకాల స్థితుల్లో మనము సృష్టి స్థితి చూసుకోవాలి, లయం కోరుకోకూడదు. అన్విక పేరు పడకపోతే లయం జరగటానికి అవకాశం ఉంటుంది. అందుకే ఎవరు పడితే వాళ్ళు అన్విక అనే పేరుని పెట్టుకోకూడదు. ఎందుకో తెలుసా అండి? ఇక్కడ నేను చెప్తాను. అన్వికలో ఉన్నటువంటి అక్షరాల ప్రాముఖ్యం దృష్ట్యా డేట్ ఆఫ్ బర్త్లో దీనికి సంబంధించిన డేట్ ఉంటేనే అన్వికనిద్దాం. వెరసి అన్విక వెరీ పవర్ఫుల్ అండి. మామూలు పవర్ఫుల్ అయితే కాదు. అన్వికం వెలకట్టలేనిది, అనన్యమైనది, అమూల్యమైనది. సో అమ్మాయిలకి మనం పేరు పెట్టేటప్పుడు వాళ్ళ జీవితం బాగుండాలి, వాళ్ళ చదువు బాగుండాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి అని చూసుకున్నప్పుడు
ఫస్ట్ పొజిషన్లో నెంబర్ 1 పొజిషన్లో ఉండే పేరు అన్విక. మ్యాక్సిమం ఈ పేరు సెట్ అయితే మాత్రం నేను దీని నుంచి పక్కకి జరగనండి. ఎందుకు అంటే పేర్లు అంటే బీభత్సంగా ఫారిన్ లాంగ్వేజ్ తోటో ఏదో ఎలాగో ఉండటం కాదు, మన జీవితానికి సరిపోవాలి. మన జీవితానికి సరిపోయిన రోజు ఆ పేరు ఏదైనా సరే అద్భుతంగా ఉంటుంది. అటువంటి వాటిల్లో ఒక అద్భుతమైన పేరు అన్విక. అమ్మాయిలకి ఇది పర్ఫెక్ట్ యాప్ట్ అండి, సరిపోతే కనుక. అర్థమైంది కదండి. అన్విక, ఏ వండర్ఫుల్ మ్యాజిక్ నేమ్.